తెలంగాణలో సన్నకారు రైతుల ఆదాయం నెలకు 5,000 మించడం లేదా? 5 ఎకరాల లోపు భూమిలో వ్యవసాయం చేస్తున్న రైతులకు నెలసరి ఆదాయం కూలి పని చేసుకునే వారికంటే తక్కువేనా? ఇటీవల కరీంనగర్ జిల్లాలోని రైతుల జీవన స్థితిగతులపై జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన స్టడీ ఇదే చెప్తోంది. ఎకరన్నర లోపు పొలం ఉన్న రైతులకు నెలకు వ్యవసాయం మీద వచ్చే ఆదాయం 5,000 మించట్లేదని తెలిపింది. 3.5 ఎకరాల్లోపు వారికి 13,000, 6.5 ఎకరాల్లోపు వారికి 22,000 లోపే వ్యవసాయంతో ఆదాయం వస్తోందని చెప్తున్నారు సైంటిస్టులు. కేస్ స్టడీ గురించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. రైతే రాజు అని ప్రభుత్వం నినాదాలు ఇస్తూ ఉంటాయి, కానీ నిజంగా రైతుల పరిస్థితి రాజులాగా లేదు, కూలీల కంటే అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఒక కూలీ రోజువారీ ఆదాయం దాదాపు 1,000 రూపాయల దాకా ఉంటుంది. అంటే నెలకు 30,000 కూలీ పని చేసుకొని సంపాదిస్తూ ఉంటారు. మరి రైతులు ఎంత సంపాదిస్తున్నారనే విషయంలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. 1 ఎకరం ఉన్న రైతు సంవత్సరానికి 60,000కు మించి ఆదాయం వస్తలేదు. అంటే నెలకు 5,000 కూడా అతను సంపాదించడం లేదు. మరి నిజంగానే రైతులకు అంత తక్కువ ఆదాయం ఉందా లేదా తెలుసుకునేందుకు గన్నేరువరం మండల కేంద్రానికి వచ్చినాం. ఇక్కడ కొంతమంది ధాన్యం కేంద్రం దగ్గర ఉన్న రైతులు ఉన్నారు. వాళ్ళు ఏ పంటలు పండిస్తారో, వాళ్ళకున్న భూమి ఎంత, వస్తున్న ఆదాయం ఎంత, మరి ఎట్లా బతుకుతున్నారో తెలుసుకుందాం. పెద్ద మనిషి ఎంత ఉంది నీకు భూమి? ఎకరన్నర ఏమేమి పంటలు వేస్తావు? వరి వేసుకుంటాం. ఈ వరి మీద పెట్టుబడులు అవన్నీ ఓంగనికి ఎంత మిగులుతుంది ఏడాదికి? ఏం మిగులేదు, ఆడికి సరిపోదు. మరి ఎట్లా నీకు కుటుంబంలో నువ్వు తినాలి, భార్య తినాలి, పిల్లలకు పెట్టాలి, ఎట్లా? నా కొడుకు ఇంత పని చేసుకొస్తే నడుతుంది. అంతే, కొడుకు పని వినే తప్ప నీ భూమి మీద ఏం లేదు, ఏం ఆదాయం లేదు. మరి ఎందుకు చేసుడు భూమిని? ఎందుకు చేసుడు అంటే రైతు అన్నప్పుడు రైతు పేరు నిలబెట్టుకోవాలి కాబట్టి చెయ్యాలి. 5,000 మిగుడు కష్టం పెట్టుబడి అంత పోగా. మరి రైతు రాజాన పడితే రాజు అంటే సంపద ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి. ప్రభుత్వం మాత్రం అనుకుంటది, కానీ వాళ్ళు అక్కడుండి గట్టినే అనుకుంటారు. మాకైతే ఇక్కడ ఎవరు చూస్తారు. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఏమేమి పంటలు పండిస్తారు? 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు. ఏమేమి పంటలు పండిస్తారు? పొలము, పత్తి. ఎంత పొలము? 2 ఎకరాలు, పత్తి 2 ఎకరాలు ఉంటుంది. ఇట్లా పొలమే ఎక్కువ చేస్తాం. పెట్టుబడులు అవన్నీ మీ కష్టార్జితము, మీరు చేసిన పనికి శ్రమ ఇవన్నీ ఓంగా ఎంత మిగులుతుంది? 6 నెలలు కష్టం చేస్తే కుటుంబంలో బతకాలి. ఇక బట్ట పొట్ట బలిమింటికి, అంతకంటే పెద్ద సంపాదించేది ఏం లేదు దాంట్లో. ఓకే, ఇప్పుడు 1,00,000 రూపాయల సంవత్సరం అంతా ఎల్లదీయాలంటే ఎంత హీనంగా బతకాలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 50,000 సంపాదించినప్పుడు కూడా మాకు నెల తిరిగే వరకు ఏమి వెళ్తలేమంటారు. అట్లాంటిది మీరు 10,000 తోటి 9,000 తోటి సంసారాన్ని ఎట్లా ఎల్లదీస్తున్నారు? ఇక గట్లే ఇక గడక మంచి బతాను ఎట్లా బతిగా గట్లనే కష్టమేనే. ఎట్లా కష్టపడి బతుకుడే కదా. రైతుకు మినిమం ఆదాయం రావాలి, ఒక 30,000 40,000, రోజుకు 1,000 రూపాయల గిట్టుబాటు కావాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చేస్తే బాగుంటుంది అంటే గవర్నమెంట్ సహకరిస్తేనే రైతు అది అవుతాడు. కొందరు ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు ఎకరంలో 1,00,00,000 రూపాయలు సంపాదిస్తున్నాం అంటారు. మరి అట్లాంటి పంటలు మీరు కూడా వేయచ్చు కదా. ఎట్లాంటి పంట